ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని పనులు ఫోన్లలోనే అవుతున్నాయి. ముచ్చట ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా మొత్తం ఫోన్లలోనేనా. ఏ పనికైనా కూడా ఫోనేనా. వెనకట్నైతే ఉత్తరాలు వేసేటోళ్ళు. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు చెప్పుర్రి? ఎవ్వరు వేస్తలేరు అనుకోకుర్రి. గిడోతాన ఒక్కసారి ఊరు మొత్తం అందరికి ఉత్తరాలు వేసిరు. సుడు రూపారి. గిడ అక్కలందరూ కారట్లు పట్టుకొని లైన్ గా రోడ్డు వెంబడి నడుచుకుంటూ పోతురు. ఏంది అనుకుంటున్నారా ముచ్చట? ఇవన్నీ ఉత్తరాలులా, లెటర్లు. అగో గిలంతా ఒక్కసారి ఎవరికి గింతగానో లెటర్లు పంపిస్తున్నారు అనుకుంటుర్రా? రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, అట్నే ఎస్టీ చైర్మన్ కి, అట్లనే హైకోర్టు జడ్జికి, గవర్నర్ కి ఉత్తరాలు రాసి మాకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు ఆదివాసులకు హక్కులు కావాలని చెప్పేసి ప్రభుత్వాలకు లేఖ రాస్తుర్రుల్లా. 70 ఏండ్లకించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆదివాసులు రోడ్ ఎక్కి గీ తీర్లా ర్యాలీ చేసిందే లేదు. ఇగో ఇప్పుడే తొలుతా. ఇగో గీ తుడుందే బన్న చెప్తాడు నుర్రి. కొమరం భీము కూడా నిర్వహణ కమిటీ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొమరం భీము కాలనీ నుండి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయం పోస్టల్ కార్యాలయాలకు పాదయాత్రగా వచ్చి కొమరం భీము కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా 6గురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలేదు. అగో అదన్నట్టు ముచ్చట. గందుకని ఇగో పోస్ట్ ఆఫీస్ కాడికి వచ్చి బాక్స్ ముంగటికి వచ్చి ఉదివాతులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఒక్కొక్కరు అలా లెటర్లు ఎత్తున్నారు. అవు ఓదికు అంతరిక్షంలో రాకెట్లు రుయ్యి నొరుకుతుంటే, టెక్నాలజీ తెంపు లేకుండా తెగ దూసుకపోతుంటే, ఇంకా నీళ్లు లేక, రోడ్లు లేక, కరెంటు లేక చీకటి బతుకులు బతుకుతున్నారు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న పబ్లిక్. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్ట్ కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలు, కుల సంఘాలు అందరి ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అగో గాళ్ళంతా కూడా ఇప్పుడు మాకు కూడా హక్కులు కావాలి, మాకు కూడా అన్ని సదుపాయాలు కావాలి, మేము ఓట్లు ఎత్తలేమని చెప్పేసి ప్రభుత్వాలకు లేఖ రాసి మాకు కూడా వసతులు కావాలని చెప్పేసి ఈ పోరుబాట పట్టిర్రుల్లా. వాజీవే ఓట్లు వచ్చినప్పుడేమో జనాభా లెక్కల ప్రకారం ఏమో అందరిని కలిపి చెప్తారు, అందరితోని ఓట్లు వేయించుకుంటారు. మరి అందరికి చూసినట్టు వాళ్ళని కూడా చూడాలి కదా. ఇక చూడాలి మరి గీ తీర్లా నిరసన చెప్పిన తర్వాత కూడా ఇంటింటికి లెటర్లు వచ్చిన తర్వాత కూడా ఏమైనా స్పందిస్తారో లేరో అధికారులు.